కువైట్లో ప్రస్తుతానికి ఈ కానూన్లో ఇంటికి వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి వైట్ పాస్పోర్ట్లు పొందిన తర్వాత ఎక్కడ స్టాంపింగ్ వేయించుకోవాలి, లేదు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే ఎక్కడ స్టాంపింగ్ వేయించుకోవాలి, దాని తర్వాత ఎలా ఇంటికి వెళ్ళాలి అనే దాని గురించి చాలా మంది అయితే సందేహం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మనకి కొన్ని కామెంట్స్లు కానీ అలాగే మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎవరికైతే వైట్ పాస్పోర్ట్ వచ్చి ఉంటుందో అలాగే ఎవరికైతే ఆల్రెడీ ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటుందో అలాంటి వారు ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మీపైన కేసు లేవు అనేటువంటి నిర్ధారించుకున్న తర్వాత పారిపోయిన కేసు మాత్రం ఉండొచ్చు. అది కాకుండా ఇంకా వేరే ఏ కేసులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి జవజాత్ ఏదైతే ఉంటుందో అంటే అకామాలు కొట్టేటువంటి సూన్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు స్టాంపింగ్ చేసి పేపర్ అనేది ఇస్తారు. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర పాత ఒరిజినల్ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి జిరాక్స్ ఉన్నా, లేదు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉన్నా, లేదు ఒరిజినల్ సివిల్ ఐడి కార్డు ఉన్నా, లేదు దాని కాపీ ఉన్నా, వాటిని కనుక తీసుకెళ్ళినట్లయితే మీ పని అనేటువంటిది చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ఎవరైతే వైట్ పాస్పోర్ట్లు పొందింటారో, లేదు ఆల్రెడీ ఎవరైతే ఒరిజినల్ పాస్పోర్ట్లు కలిగి ఉంటారో అలాంటి వారు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ కానూన్లో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీ ఏరియాలో ఉంటే జవజాత్కి వెళ్ళండి. అక్కడ మీకు సంబంధించిన ప్రాసెస్ ఏదైనా చేసి స్టాంపింగ్ అనేది వేసిస్తారు. దాని తర్వాత మీరు టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. అయితే వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నేను చెప్పాను కదా, పాత పాస్పోర్ట్ తాలూకు జిరాక్స్ కానీ లేదంటే ఒరిజినల్ పాస్పోర్ట్ ఉన్నా, లేదు పాత సివిల్ ఐడి కార్డు ఒరిజినల్ ఉన్నా, లేదు దాని తాలూకు జిరాక్స్ ఉన్నా సరే తీసుకెళ్ళండి. మీ పని అనేది చాలా ఈజీగా చేసి తొందరగా మిమ్మల్ని స్టాంపింగ్ అనేది వేసి ఇంటికి పంపించడానికి అవకాశాలు ఉంటాయి.